కంట్రోల్ రామ్, కంట్రోల్. ఎప్పుడొచ్చావు మామా? ఇప్పుడే. ఏంటి దగ్గుతున్నావు? ఏం లేదు. వాటర్ కావాలా? వద్దు. నువ్వేంటి ఈరోజు స్పెషల్ గెటప్లో కనిపిస్తున్నావు? హ్మ్. ఎలా కనిపించి ఏం లాభం? మీరు బెడ్ మీద, నేను కింద చాప మీద. అంటే నువ్వు మా పిన్నితో క్లోజ్ అయ్యే వరకు మనకి డిస్టెన్స్ తప్పదు. అదే కారణమా మామా? అవును. మీరిద్దరూ పాము ముంగిసల్లా ఉంటే మనిద్దరం ప్రేమ పావురాల్లో ఉండడం ఎలా కుదురుతుంది? అంటే నేను మీ పిన్ని ఫ్రెండ్స్లా ఉండాలా? ఎస్. అప్పుడే మనం లవర్స్లా ఉండగలం. మీరేమో ఇలా ఆలోచిస్తున్నారు, కానీ మనం విడివిడిగా పడుకోవడం గురించి బయట వేరే మాటలు వినిపిస్తున్నాయి. వేరేలా అంటే? మీ గురించి మరోలా మాట్లాడుకుంటున్నారు. మరోలా అంటే కాస్త అర్థమయ్యేలా చెప్పు. వద్దులే మామా, చెబితే నువ్వు ఫెయిల్ అవుతావు. పర్వాలేదు, చెప్పు. దగ్గరికి రండి. ఎందుకు? ఇది చెవిలో చెప్పేది, చాటింపు వేసి చెప్పేది కాదు. అందరూ నిన్ను తేడా అనుకుంటున్నారు. నా గురించి అలా అనుకుంటున్నారా? అవును మామా. నువ్వేమనుకుంటున్నావు? అంటే అది నువ్వు కూడా వాళ్ళలాగే అనుకుంటున్నావా? చా నా మామ మగధీరుడు, వీరాధి వీరుడు, శూరాధి సూర్యుడు అని నాకు తెలుసు. కానీ అస్సలు కంట్రోల్ లేని అమాయకుడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్నీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పలేను మామా, నువ్వే అర్థం చేసుకో. నాకు అర్థం కాలేదు, చెప్పు. అంటే నేను ఇలా చాప మీద కాకుండా బెడ్ మీద నీ పక్కన పడుకున్నాను అనుకోండి. నువ్వు నా పక్కన పడుకుంటే? నేను చెప్పలేను మామా, నాకు సిగ్గొస్తుంది. చెప్పాల్సిందే. నేను మీ పక్కన పడుకుంటే మీరు నిగ్రహించుకోలేని బలహీనులు అని నా ఫీలింగ్. ఏయ్, నా గురించి ఏమనుకుంటున్నావు? నేను మరీ అంత వీకేం కాదు. నేను ఫుల్ కంట్రోల్ ఉన్నవాడిని. అవునా? నిజమా? అవును. మా పిన్ని గురించి నీకు దూరంగా ఉంటున్నాను గాని నిగ్రహం లేక కాదు. ఇది నిరూపించగలరా? ఎందుకు ప్రూవ్ చేయాలి? నేను చాలా స్ట్రాంగ్. అది ఎలా నిరూపిస్తారు? ఎలా ఏంటి? కావాలంటే నువ్వు నా బెడ్ మీద నా పక్కన పడుకో. నిజంగా అంటున్నావా మామా? నువ్వేగా ప్రూవ్ చేసుకోమన్నావు. వద్దులే మామా, మళ్ళీ నువ్వు నిగ్రహం కోల్పోతే మీ పిన్ని దగ్గర మీకు మాట వస్తుంది. ఏంటి? నన్నే అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావా? జరగరాంది జరిగిపోతే మీకే ప్రాబ్లం అంటున్నాను. ఏమీ జరగదు, నో ప్రాబ్లం. అంతేనా మామా? పైకి వచ్చేయమంటావా? వచ్చేయ్. బెడ్ మీద పడుకోమంటావా? పడుకో. మరి ఈ చాప దిండు దుప్పటి తీసుకెళ్ళి బయట పారి. పక్కా కదా? నేను స్ట్రాంగ్, అది నువ్వు చూడాలి. అయితే చూద్దాం.
అయితే మధుమితకు కొత్త డ్రెస్సులు నగలు ఇచ్చారన్నమాట. అంతేకాదు బావగారు, రామ్కి సీతంటే ఇష్టం లేదని, ఇద్దరి పక్కలు వేరని రామ్ మనసులో ఇంకా మధు ఉందని చెప్పాం. మధుమిత షాక్ అయిందా, హ్యాపీ అయిందా? ఆలోచిస్తోంది. తన మనసు ఊగిసలాడుతోంది. మధుమిత విషయం పక్కన పెడితే తను వచ్చినప్పటినుంచి సీతకు పిచ్చెక్కిపోతోంది. పిచ్చి పట్టదా మరి? సీత కంటే మధుమిత అందంగా ఉంటుంది, బాగా చదువుకుంది, పైగా మన రామ్ మెచ్చిన అమ్మాయి, మనకు నచ్చిన కోడలు. ఎంత మధుమిత తన సొంత అక్కే అయినా సీతకు మధుమితపై ఆ జలసు ఉండే ఉంటుంది. అంతేగా మరి. ఎక్కడ రామ్ మధుమితని ఇష్టపడతాడు అని సీతలో టెన్షన్ స్టార్ట్ అయి ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. టెన్షన్తో దానికి బీపీ పెరిగిపోయి మన కళ్ళ ముందు కుప్ప కూలిపోవడం ఖాయం. పడేసిందేమో. తనెందుకు పడేస్తుంది? సీత కాదు, రామే పడేసుంటాడు. మధుమితని ఇంట్లోంచి పంపించాలని సీత పెట్టే నస భరించలేక దాన్ని రూమ్లోంచి బయటికి గెంటేసి హాల్లో పడుకోమని చెప్పుంటాడు. మామా, నువ్వు చెప్పినట్టు దిండు దుప్పటి చాప బయట పడేశాను. ఇక వాటితో మనకి అవసరం లేదు. ఎవ్వరూ వినటం లేదు. కింద ఎవరూ లేరు మామా. నీకు మరి తొందర మామా, వచ్చేస్తున్నాను కదా. ఈ రాత్రి శివరాత్రి జాగరమే చెయ్యరా. ఏంటి మహా, సీత ఏదేదో మాట్లాడుతోంది? తను నిజమే చెప్తోందా? రామ్ చెప్పకుండా సీత దిండు దుప్పటి చాప కింద పడేది కదా బావగారు. అంటే ఈ రాత్రికి ఇద్దరు ఒకే బెడ్ మీద పక్క పక్కన. అయ్యో బాబోయ్, కొంపలు అంటుకోబోతున్నాయి వదినా. వాళ్ళు కమిట్ అయిపోయారంటే చాలా కష్టం మహా. రామ్ని రెచ్చగొట్టి సీత కావాలనే చేస్తున్నట్టు. వాళ్ళని ఎలాగైనా ఆపాలి మహా. పదండి, వాళ్ళ సంగతి తేలుద్దాం. పదండి.
ఏంటి అందరూ కంగారుగా ఉన్నట్టున్నారు? ఏం జరిగింది చెల్లాయ్? ఏదైనా ఉపద్రవం రాబోతుందా? కొండ విరిగి మీద పడినా మహాలక్ష్మి వదిన చలించదు చలపతి గారు. అవునవును, మా చెల్లెలు చాలా స్ట్రాంగు. సునామీ కూడా సవాల్ చేసే స్త్రీ. ఏం జరిగిందంటే ఏం చెప్పరేంటి? ఏదైనా సీక్రెటా? పోనీ నేను చెప్పనా చెల్లాయ్? సీత దిండు దుప్పటి కింద పడేయడం మేం చూసాం. అప్పుడు మీరు షాక్ అయ్యారు, మేము సర్ప్రైజ్ అయ్యాం వదినా. కళ్యాణం జరిగిన ఇన్నాళ్లకు సీతారాముల తొలి రాత్రి జరగబోతుందన్నమాట. తొలి రాత్రేంటి? అదేం లేదు. ఇన్నాళ్ళు వేరుగా ఉన్న పడకలు ఇప్పుడు ఒకటయ్యాయి. సీతారాములు కూడా ఒకటి కాకుండా ఉంటారా వదినా? మర్యాద లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు రేవతి? భార్యాభర్తలు ఒకటవడం అమర్యాద కాదు కదా చెల్లెమ్మా. ముహూర్తం అది లేకుండా ఎలా ఒకటవుతారు? మీరు ముహూర్తం పెట్టకుండా టైం వేస్ట్ చేస్తే వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు? పెద్దవాళ్ళకు చెప్పకుండా అలా ఎలా చేస్తారు? ఆ, చాప దిండు కింద పడేసి సీత చెప్పకనే చెప్పింది కదా బావా. అది ఎందుకలా చేసిందో ఇప్పుడే తేలుస్తాను. అంటే కొంపతీసి ఆ గది తలుపులు కొట్టి రామ్ సీతలను డిస్టర్బ్ చేస్తారా వదినా? ఛ, 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 ఛ. మా చెల్లి వాళ్ళు మరీ అంత దిగజారిపోరు రేవతి గారు. అవునవును, అన్నయ్యలు వదినలు చాలా పద్ధతి కలవాళ్ళు. భార్యాభర్తలు గదిలో ఉంటే తలుపులు కొట్టరు. సభ్యత సంస్కారం మా చెల్లి అణు అణువులో ఉన్నాయి. సంస్కృతి సాంప్రదాయం మా చెల్లి రక్తంలో కలిసిపోయాయి. మహా, డోర్ కొట్టి రామ్ సీతల్ని బయటికి పిలుద్దావా? రామ్కి కౌన్సిలింగ్, సీతకు వార్నింగ్ ఇద్దా వదినా? చలపతి రేవతి ఏదో అన్నారని మనం వెనక్కి తగ్గకూడదు మహా. ఇప్పుడేం చెయ్యొద్దు. ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి నిద్రపోండి. మరి రామ్ సీత? వాళ్ళ సంగతి రేపు చూద్దాం. ఈ రాత్రికి ఏమైనా జరిగిపోతే? ఏమి జరగదు. మీరు మీ రూమ్కి వెళ్ళండి, మేము మా రూమ్కి వెళ్తాం. అదిగో మామ, నువ్వు అదోలా చూస్తున్నావు. లేదు, నేను మామూలుగానే చూస్తున్నాను. అబద్ధం, నువ్వు రొమాంటిక్ గా చూస్తున్నావు. నిజం, నేను రెగ్యులర్గానే చూస్తున్నాను. నీ చూపులు నాకు తెలిసిపోతున్నాయి. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. సరే, పడుకుందామా? ఓకే. పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ.
అయినా మంచిది, ఇంకాస్త గ్యాప్ ఇవ్వడం బెటర్. ఏంటి మామా దూరంగా వెళ్తున్నావు? దగ్గరగా ఉంటే నిగ్రహించుకోవడం కష్టమనా? అదేం లేదు, నేను చాలా చాలా స్ట్రాంగ్. అయితే నీకు దగ్గరగా వచ్చేదా? ఎందుకు? నీకు నిగ్రహం ఉంది కదా. చాలా ఉంది. అయితే వస్తాను. ఓకే. మామా నేను నీకు టచ్ అయినా పర్వాలేదా? టచ్ ఎందుకు? నీకు నిగ్రహం ఉంది కదా. బోలెడంత ఉంది. అయితే నీ మీద చేయి వేసుకుంటాను. వద్దు. ఏ నిగ్రహం తప్పుతానని భయమా? అదేం లేదు. అయితే చెయ్యి వేసి చూస్తాను. ప్లీజ్ నీ చెయ్యి తీ సీత. ఏమైంది మామా? ఏం లేదు. నువ్వు భయపడుతున్నావు కదా. ఆ, నాకు భయం ఏంటి? లేదు, నువ్వు భయపడుతున్నావు. నువ్వే నన్ను భయపెడుతున్నావు. ఎందుకు మామా అంత భయం? కావాలంటే నువ్వు నా మీద చెయ్యి వేయి, నేను అస్సలు భయపడను. కంట్రోల్గా ఉండగలవా? చెయ్యి వేసి చూడు మామా. వద్దు, మళ్ళీ నువ్వు కంట్రోల్ తప్పితే. నేను మాట తప్పను మామా, ఇంకా నువ్వే కంట్రోల్ తప్పుతావేమో. ఏం తప్పను, నాకు కావాల్సినంత నిగ్రహం ఉంది. అయితే చెయ్యి వేయి. ఏమైంది మామా? నాకు నిగ్రహం లేదు సీత, నేను కంట్రోల్గా ఉండలేను. ఏమైంది మహా? బ్యాడ్ డ్రీమ్ ఏమైనా వచ్చిందా? రామ్ సీత ఒకే బిడ్డ పైన ఇద్దరు కలిసి ఇద్దరు ఒకటయ్యి. నేను ఇంతకన్నా చెప్పలేను జన. జన పద, త్వరగా వెళ్దాం పద. ఎక్కడికి మహా? రామ్ దగ్గరికి. ఇప్పుడెందుకు? ఆ రాక్షసి సీతని రామ్ రూమ్ లోంచి బయటికి పంపించేయడానికి. ఊరికే కంగారు పడక మహా, నువ్వు కలగన్నది అక్కడేం జరిగి ఉండదు. ఒకవేళ ఆ పీడకల నిజమైతే రామ్ సీత కలిసిపోతే నీ పర్మిషన్ లేకుండా రామ్ తొందరపడ్డాడు మహా. నాకు రామ్ మీద నమ్మకం ఉంది, కానీ ఆ శూర్పణఖ సీత మీద లేదు. నీ మాట కాదని రామ్ సీత మాట వినడు మహా. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి రామ్తో మాట్లాడదాం పద జన. ఆ పని ఇందాకే చేయాల్సింది మహా. అప్పుడేమో వద్దన్నావు, ఇప్పుడేమో కంగారు పడుతున్నావు. అప్పుడు ఆ రేవతి చలపతి నన్ను రెచ్చగొట్టారు, వాళ్ళ ముందు ఆ పని చేయలేకపోయాను. ఇప్పుడేమో టెన్షన్గా ఉంది. రామ్ సీతతో ఊరెళ్ళినప్పుడే, వర్షం పడి గుడిసెలో ఆగినప్పుడే రామ్ కంట్రోల్గా ఉన్నాడు మహా. అలాంటిది మన ఇంట్లో హద్దులు దాటుతాడా? అప్పుడు వేరు, ఇప్పుడు మధుమిత వచ్చిందని సీత రామ్తో అడ్వాన్స్ అయితే మనం చెప్పే వరకు రామ్ అడ్వాన్స్ అవ్వడు. నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పడుకో, ఏం కాదు.
వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. రామ్కి సీతని దగ్గర కానివ్వకూడదు. పడుకో మహా.